హలో అండి. ఇదేంటనుకుంటున్నారా? ఇదేంటంటే చూబరండి ఇది. ఆన్‌లైన్‌లో రప్పించామిది. మా దగ్గరేంటంటే ఆహ్, అన్నీ కూడా అన్ని లోటస్‌లు పింక్ కలరు లైట్ పింక్ అలాగే ఉన్నాయి. వైట్ కలర్ లేదనమాట. అందుకని వైట్ అని ఇది రప్పించామిది. ఇదేంటంటే చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉందండి. 498 500 అలా పడిందిది. ఇది చాలా చిన్న ట్యూబర్ ఇది. ఆహ్, ఇదేంటంటే దీన్ని చూసిన తర్వాత అనిపిచ్చింది, అయ్య బాబోయ్! మాకు మేలో మేము ట్యూబర్‌లన్నీ కూడా మా రిలేటివ్స్‌కి ఏంటి ఫ్రెండ్స్‌కి ఎక్కువ ఇచ్చేసాము. చూడండది ఓపెన్ చేసి చూస్తే చిన్నగా ఉందనమాట అది. ద చూసారు గదా! అదేంటంటే మేమేంటంటే సీడ్స్ తోటి ఆన్‌లైన్‌లో సీడ్స్ రప్పించి సీడ్స్ తోటి పెంచాము. ఇదేంటంటే కలర్ కోసం అదే వైట్ కలర్ అని చెప్పి ఆన్‌లైన్‌లో చూసి రప్పించామనమాట. చూసారు గదా! చాలా చిన్నగా ఉంది ట్యూబరు. ఇది వాటర్‌లో మేమేంటంటే ట్రాన్స్‌పోర్ట్‌లో వస్తది గదండీ! వచ్చిన తర్వాత అంటే ఒక 2 ఆర్ 3 డేస్ ఏంటంటే ఇలా టబ్‌లో వేసి వాటర్‌లో చిన్న చిన్నగా అదే కొద్దిగా మన దగ్గర అలా స్టేబుల్ అయ్యేలాగా చిన్న చిన్న వేర్లొచ్చిన తర్వాత అది కుండీలో పాతితే బావుంటుందని చెప్పి మట్టిలో ఫస్ట్ దాన్ని మేము అలా టబ్‌లో వాటరేసి 2 డేస్ పెట్టిన తర్వాత చిన్న చిన్నగా అది కూడా పింక్ కలర్ 4 డేస్ పెట్టామండి. 2 డేస్ కాదు 4 డేస్ పెట్టాము. అదేంటంటే చిన్న చిన్నగా పింక్ కలర్‌లో వచ్చినాయనమాట దానికి వేర్లు. ఆహ్, ఇలా మట్టి రెడీ చేసుకొని మొత్తం దానికోసం ఇలా అది చూసారు గదా! చిన్ని చిన్న ఆకులొచ్చి అలా పర్వాలేదు ఇంకా స్టేబుల్ అయిందని చెప్పేసి ఇంకా దాన్ని మేము అలా అందులో పాతామండి. తీరా పాతిన తర్వాత అదేంటంటే ఆహ్, మార్నింగు పాతిన తర్వాత ఈవినింగొచ్చేసరికి అది టబ్బు కొద్దిగా లీక్ అవుతున్నట్టుంది. చెప్పాను కదా! మీకిందాక అదిగో పింక్ కలర్ వచ్చినియనమాట వేర్లు. చాలా చిన్నది ట్యూబర్ ఇది. చాలా జాగ్రత్తగా పెంచాలని చెప్పి ఇంకా ఎందుకంటే మరి 500 పెట్టి కొన్నాం కదండీ మరి. అందుకోసం దాన్నలా అలా ఉంచామనమాట. చాలా కేర్‌ఫుల్‌గా అనమాట. ఒక 4 డేస్ అలా అబ్జర్వ్ చేసి పెట్టాము. ఈ టబ్‌లో పెట్టాము. ఈ టబ్ ఏంటంటే మార్నింగ్ పెట్టి ఈవినింగ్ వచ్చేసరికి వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోయిందండి. దానికి కొద్దిగా పగిలిపోయినట్టుంది. ఆ బ్రేక్ అయింది మాకు కనిపించలేదనమాట. చిన్నగా లీక్ అయ్యి మొత్తం అంతా వాటరు డ్రైన్ అయిపోయింది. ఇంకేం చేసామంటే మరలా వేరే బ్లాక్ టబ్‌లో పెట్టేసామింకా. హ్మ్. ఇదిగోండి. ఇలా ఇలా డ్రైన్ అయిపోయింది వాటర్ అంతా. సరే ఇంక అని చెప్పి దాన్ని జాగ్రత్తగా ఇంకొక టబ్‌లోకి పెట్టామనమాట. ఈ టబ్‌లోకి. పర్వాలేదు ఇప్పుడు బానే ఉందండి. చాలా హ్యాపీ అనిపించిందనమాట.